నమస్తే అండి, మీ పేరు? నా పేరు అప్పారావు అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం రాజనగరం నియోజకవర్గం అండి. ఈరోజు ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రపంచం మొత్తం మీద ఎంతో అద్భుతంగా ఉంది. అందరూ ప్రజానికి అంతా కూడా ఎంతో జనసందోహంగా వస్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన దేశోద్ధరణకి ఎస్సీ ఎస్టీ అందరినీ కూడా కలుపుకొని రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలోని అత్యున్నతమైన లిఖిత రాజ్యాంగాన్ని రచించి ఎంతో గర్వంగా తలెత్తుకునేలా చేసినట్టు భారతదేశం ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన పునరుద్ధరించినటువంటి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలను అందరినీ కూడా బలపరిచి ఎంతో దేశోద్ధరణలో ఉన్నతమైన స్థితిలోనికి వచ్చి అనేక మంది చదువుకోవడం విషయంలోనూ, రిజర్వేషన్ల విషయంలోనూ, రాజ్యాంగ విషయంలోనూ దేశం అంతా కూడా గర్వించదగ్గ గొప్ప అభిమాన వీరుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్. మీకు అసలు ఆ విగ్రహం చూడగానే ఎలా అనిపించిందండి? నిజంగా అక్కడికి వెళ్తే చాలా చూడముచ్చటగా ఉందండి. ప్రపంచం కూడా అంతా తలెత్తుకుని చూస్తున్నారండి. భారతదేశం అంతా కూడా విజయవాడ వైపు చూస్తున్నటువంటి ఈ యొక్క విషయం మనకు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విషయంలో మన సీఎం గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాజు అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది కలవచర్ల అండి, రాజనగరం మండలం. అంత దూరం నుంచి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారండి? అంత దూరం రావడానికి కారణం మన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని బట్టి ఈరోజు ఇక్కడికి వచ్చామండి. కానీ ఇప్పటికొచ్చి ఏ గవర్నమెంట్లోనూ కూడా ఇప్పటికొచ్చి ఇన్ని గవర్నమెంట్లు ఇన్ని ముఖ్యమంత్రులు మారారు, కానీ ఎవరు కూడా మా యొక్క ఎస్సీల యొక్క ఆశయాలు మనోభావాలు ప్రతిబింబించేలా విగ్రహావిష్కరణ ఎప్పుడూ జరగలేదు. ఈ రోజున ఈ యొక్క వైఎస్ఆర్ గవర్నమెంట్లో మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విగ్రహం స్థాపించడాన్ని బట్టి మేము చాలా ఆనందపడుతున్నామండి. ఎస్సీలుగా దళితులుగా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి గత ప్రభుత్వాల్లో ఎందుకనండి అసలు ఎందుకు తీసుకురాలేదు ఈ విగ్రహాన్ని? అప్పుడు మీరు కోరుకోలేదా? మేము అందరం కోరుకున్నామండి, కానీ ఎస్సీలని చాలా కిందకు తొక్కేసి ఏ గవర్నమెంట్ కూడా మా యొక్క అంబేద్కర్ని గౌరవించలేదు, మా ఎస్సీలు కూడా గౌరవించలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే మా ఎస్సీలకి మంచి ఆశయాలకి అభ్యున్నతికి ప్రతిబింబించేలా ఈ యొక్క విజయవాడలో ఇంత పెద్ద విగ్రహం స్థాపించడాన్ని బట్టి మా దళితులు మేము చాలా సంతోషపడుతున్నాం. మరి మీరేమి ఇలా చెప్తున్నారు, కానీ ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీ వర్గాలకి అసలు మేలు జరిగిందంటే అది టీడీపీ గవర్నమెంట్లోనే. అసలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీ వర్గాలకి అసలు మేలే జరగలేదు, వాళ్ళని అసలు గుర్తించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. ప్రతిపక్షాలు అన్నా కానీ మేము పట్టించుకోమండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడానే. ఎందుకంటే అమ్మఒడి కానివ్వండి, అలాగే జగనన్న అమ్మఒడి, రెండోది ఏంటంటే నాడు నేడు పనుల్లోని పిల్లలకే చదువు విషయంలో కానీ ప్రతి ఒక్క పథకంలోనూ కూడా ఎస్సీలు ఉన్నారండి. ఎస్సీలనే విడిచిపెట్టలేదు. ఎస్సీలకు సంబంధించినటువంటి పథకాలు ఎస్సీలకి ఇచ్చారు. మాకు ఎటువంటి లోటు లేదు. ఈ గవర్నమెంట్లో ప్రతి పథకం కూడా మాకు అందుతుంది. ఎస్సీల్లో ఏ కుటుంబం కూడా వదలకుండా ప్రతి పథకం కూడా మా ఎస్సీలకు అందుతున్నాయి. మాకు ఎటువంటి బెంగా లేదు. ఈ గవర్నమెంట్లో మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు గంగయ్య అండి, సోడదాసి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిని. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది భీమవరం నుంచి వచ్చామండి. ఎందుకంటే అంత దూరం నుంచి స్టాచ్యూ చూడటానికి వచ్చారండి? అంటే స్టాట్యూ చూడటం అనే కాదండి, ఎప్పుడు కూడా అంబేద్కర్ అనే ఆయన మా గుండెల్లో మా జీవితాల్లో నెలకొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక సంకల్ప శిల్పం కింద ఏర్పాటు చేయడం ప్రభుత్వాన్ని మేమందరం కూడా అభినందిస్తూ మేము దానికి ప్రారంభోత్సవానికి స్వచ్ఛందంగా నాతో పాటు కొన్ని వేల మంది స్వచ్ఛందంగా ఇక్కడ తరలి రావడం జరిగింది. ఎలా ఉందండి స్టాచ్యూ చూడగానే మీకు అసలు ఏమనిపించింది? చాలా బాగుందండి. రాజ్యాంగం రూపకర్త కాబట్టి అటువంటి విగ్రహాన్ని పెట్టడం చాలా స్ఫూర్తిదాయకం. ఆయన చూసి ప్రతి ఒక్కరు రాజ్యాంగం మీద అవగాహన, రాజ్యాంగం మీద పట్టు, హక్కుల మీద అవగాహన కల్పించుకోవడానికి ఒక మంచి అవకాశం. నేను ఏం చెప్తున్నానంటే, రెండోది చాలామంది అంబేద్కర్ పేరు చెప్పుకొని రాజకీయాలు చేయటం సర్వసాధారణం అయిపోయింది. నేనేమంటానంటే, రాజకీయానికి పితామహుడు అంబేద్కర్. రాజకీయ వ్యవస్థను రూపొందించింది ఆయన. రాజరిక ప్రభుత్వం నుంచి ప్రజా పరిపాలన, సుపరిపాలన దిశగా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఓటు హక్కు ద్వారాగా, ఓటు హక్కు అనే ఆయుధంతో అందరూ ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పేసి ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగ రూపంలో మెయిన్ కీలక పాత్ర పరిపాలన విభాగంలో, ఈ పరిపాలన విభాగానికే సృష్టికర్త అంబేద్కర్ గారు. అయితే ఆ సృష్టికర్తని రాజకీయాలకి కొన్ని పార్టీలు వాడుకోవడం అనేది
మాలాంటి వాళ్ళు దాన్ని సహించే పద్ధతి ఉండదు. హ్యాపీ విగ్రహాన్ని చేయటం మంచి పని, విగ్రహం పెట్టడం శుభపరిమాణం. కానీ ఈ దిశగా ప్రజల్ని రాజకీయంగా వాడుకోవడం అనేది నేనైతే తీవ్రంగా ఖండిస్తాను.